ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఇన్ ఇండియాలో మనము ఈ ట్రాన్స్పోర్టేషన్ని 4 టైప్స్ కింద క్లాసిఫై చేసుకుంటాం. ఒకటి రోడ్ ట్రాన్స్పోర్ట్, ఎయిర్ ట్రాన్స్పోర్ట్, వాటర్, రైల్ ట్రాన్స్పోర్ట్. క్లాసిఫికేషన్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్స్లో ఈ 4 ఉన్నాయి. అయితే ఎక్కువగా వాడే ట్రాన్స్పోర్ట్ ఏదంటే, మోస్ట్లీ యూజింగ్ ట్రాన్స్పోర్ట్ ఏదంటే రోడ్ ట్రాన్స్పోర్ట్ అంటాం. 1956లో హైవేస్ జాతీయ రహదారుల చట్టం అంటాం దీన్ని, ఇది వచ్చింది. దెన్ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా యాక్ట్, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా యాక్ట్, ఇట్ ఈజ్ ఇన్ 1988. నెక్స్ట్ నేషనల్ హైవే ఫీ రూల్స్, నేషనల్ హైవే ఫీ రూల్స్ యాక్ట్ 2008. టోల్ గేట్స్ వచ్చాయి కదరా, అప్పుడే లేవు. దెన్ మోటార్ వెహికల్ యాక్ట్ 1988. మోటార్ వెహికల్ యాక్ట్ 1988. దెన్ మళ్ళీ దీన్ని అమెండ్మెంట్ చేశారనమాట. మోటార్ వెహికల్ యాక్ట్ వచ్చింది, దాంట్లో కొంచెం మార్పులు చేశారు, సవరించారు అనమాట. దీన్నే మోటార్ వెహికల్ అమెండ్మెంట్ యాక్ట్ అంటాం. మోటార్ వెహికల్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 2019లో దీన్ని అమెండ్ చేశారు. ఓకే, సో 2008లో ఒకసారి హైవే ఫీజ్ రూల్స్ వచ్చి మళ్ళీ దాన్ని 2021లో మళ్ళీ రివైజ్ చేశారనమాట. రాసుకోండి, సెంట్రల్ మోటార్ వెహికల్ రూల్, సెంట్రల్ మోటార్ వెహికల్ రూల్స్ ఆఫ్ 2021. ఓకే, సో ఇవి ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన ఇంపార్టెంట్ యాక్ట్స్. ఇప్పుడు రాసుకో, క్లాసిఫికేషన్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఇన్ ఇండియా అని పెట్టి రాసుకో. క్లాసిఫికేషన్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్.